మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగడం మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు మరియు శుభములు మీకు మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని తెలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి 4వ మాటను జాగ్రత్తగా ఈరోజు మనం పరిశీలన చేద్దాం. అందులో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రియులారా, మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుని ఇందులో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ ఈ యొక్క భాగాన్ని మనం జాగ్రత్తగా చదివాం. ఆయన మాట ఏదైనా కూడా, దేవుని కుమారుని యేసుక్రీస్తు యొక్క మాట ఏదైనా కూడా చాలా విలువైనటువంటిది, ఏది తక్కువ కానే కాదు. ఆయన ఎందుకు ఈ యొక్క మాట మాట్లాడినాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనము ఈరోజు ఆలోచన చేద్దాం. పిల్లారా, ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎందుకంటే ఆయన యొక్క మాటలు నిత్య జీవపు ఓటలు, నిత్యత్వమైన పరలోకానికి నిన్ను నన్ను చేర్చగలిగేటువంటి గొప్ప మాటలు. అందుకనే ఆయన మాట ఏదైనా కూడా చాలా విలువైనటువంటిది, ఏది కూడా తక్కువ కానే కాదు. ఆయన ఎందుకు ఈ మాటలు మాట్లాడినాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 34వ వచనములో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 34వ వచనములో ఉన్నటువంటి లేఖన భాగం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థమని లేఖనములో స్పష్టంగా వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథములోని మాటలు అన్నీ కూడా హీబ్రూ భాషలో వ్రాయబడ్డాయి. పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా హీబ్రూ భాషలో వ్రాయబడ్డాయి. దానిని తెలుగు అర్థమును మాత్రమే తెలుగులో వ్రాశారు. ఈ హీబ్రూ భాషలో వ్రాయబడినటువంటి మాటలకు తెలుగులో అర్థాన్ని మాత్రమే తెలుగులో వ్రాయడం జరిగింది. అంటే యేసు ప్రభువుకు హీబ్రూ భాష, గ్రీకు భాష, అరామిక్ భాష లాంటి భాషలు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా అరామిక్ భాషలోనే ఆయన మాట్లాడేవారని చరిత్రకారులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ప్రియులారా, అంటే హీబ్రూ భాషలో ఎలోహిం అంటే దేవుడు. హీబ్రూ భాషలో పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మాట, పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో వ్రాయబడింది. హీబ్రూ భాషలో ఎలోహిం అంటే దేవుడు అని అర్థం. ఎలోహిం అంటే దేవుడు. అరామిక్ భాషలో ఎలి లేకపోతే ఎలోయి, ఈ 2 పర్యాయ పదాలు గనుక దాని అర్థము దేవుడు. అంటే హీబ్రూ భాషలో ఎలోహిం అంటే దేవుడు, అరామిక్ భాషలో ఎలి ఎలోయి, ఈ 2 పర్యాయ పదాలు గనుక దాని అర్థం కూడా దేవుడు అని చెప్పబడుతుంది. గ్రీకులో థియోస్ అంటే దేవుడు. గ్రీకు భాషలో, ఇక్కడ మనము హీబ్రూ భాషలో ఎలోహిం అంటే దేవుడు, అరామిక్ భాషలో ఎలి ఎలోయి 2 పర్యాయ పదాలు కనుక దాని అర్థం కూడా దేవుడే. గ్రీకులో థియోస్ అంటే దేవుడు. గ్రీకులో థియోస్ అంటే దేవుడు. ప్రభు మాటలు ఏ భాషలో ఉన్నాయి అని మనం చర్చించకుండా ఆ మాటలు ఎందుకు మాట్లాడినాడు అని మనం ఆలోచన చేసి అందులో ఉన్న అర్థాన్ని, భావాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయాలి.
ఇక్కడ ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచితివి, నన్నెందుకు చేయి విడిచితివి అని వ్రాయబడి ఉన్నది. అయితే పాత నిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన లేఖన భాగంలో, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నా దేవా నా దేవా నన్నేల నీవు విడనాడితివి. ఇది హిబ్రూ భాషలో వ్రాయబడింది. ఈ మాట హిబ్రూ భాషలో వ్రాయబడింది. ఇక్కడ హిబ్రూలో చెప్పి తెలుగులో అర్థం చెప్పాడు, అయినా చాలా మంది దీనిని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. హిబ్రూ భాష, అలాగే అరామిక్ భాష, గ్రీకు భాషల్లో మనము 3 మాటలను జాగ్రత్తగా ఆలోచన చేసాం. ఆ మాటలకు అర్థం దేవుడని అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఇక్కడ కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయము 1వ వచనంలో, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అంటే ఇది హిబ్రూ భాషలో వ్రాయబడింది. ఇక్కడ హిబ్రూలో చెప్పి తెలుగులో అర్థం చెప్పాడు, అయినా చాలా మంది దీనిని అపార్థం చేసుకుంటూనే ఉన్నారు ప్రియులారా. అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూడగలిగినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని మనము ఆలోచన చేయగలిగినట్లయితే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అంటే తన ప్రాణమును గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి నీ చిత్తమైతే తొలగించమంటున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి అయినను నా ఇష్టమో కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని యేసుక్రీస్తు వారు ప్రార్థించినటువంటి మరి లేఖన భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం ఈరోజు ఎందుకంటే మనుషులకు ఎన్నో రకాల ఇష్టాలు ఉన్నాయి. ఆహారంలో ఒక ఇష్టం, వస్త్రధారణలో ఒక ఇష్టం, పిల్లరా అభిరుచులు, అలవాట్లు, ప్రతి మనిషికి కూడా వారి అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి వాళ్ళ. ఎందుకంటే ఒకరికి ఒక ఆహారం అంటే ఇష్టం, ఒకరికి ఒక వస్త్రం అంటే ఇష్టము, ఒకరికి మరొకటి అంటే ఇష్టము, ఒకరికి మరొకటి అంటే ఇష్టం. ఎందుకంటే మనకు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు, ఈ లోకంలో ఉన్న మనకు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనకు ఎన్నో రకాల మరి భావనలు మనం కలిగి ఉన్నాం, ఎన్నో రకాల ఇష్టాలు మనం కలిగి ఉన్నాం పిల్ల. ఇక్కడ దేవుని కుమారుడు యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని సంకల్పమును చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని చెప్తున్నాడు, ఈ తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేశాడు. మరి మన ఇష్టాలు ఎలా ఉంటాయండి? చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నాకు ప్రాణం అండి, చాలా ఇష్టం, చాలా ఇష్టం అని మనం మాట్లాడుతున్నాం. కానీ తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం దేవుని కుమారుని యేసుక్రీస్తుకు చాలా ఇష్టం. అందుకనే నీ చిత్తమే సిద్ధించుగాక అని ఆయన ప్రార్థన చేశాడు. మనలో ఎంతమంది అయ్యా నీ సంకల్పం నెరవేర్చడానికి, నీ పనిని నెరవేర్చడానికి, నీ పనిని సంపూర్ణం చేయడానికి నాకు సహాయం చేయమని ఎంతమంది మనలో ఇవాళ మనం ప్రార్థన చేస్తున్నాం. సాక్షాత్తు దేవుని కుమారున యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయిన నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ఆయన ప్రార్థన చేశాడు. శరీరం ఎంత భయంకరమైనది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఈ శరీరం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క పనిని చేయనివద్దు పిల్లారా. ఎందుకంటే శరీర సంబంధమైన మనస్సు దేవునికి లోబడదు, అది దేవుని పని సంపూర్ణంగా చెయ్యనివ్వదు పిల్లారా. ఎందుకంటే శరీరం బలహీనము, ఆత్మ సిద్ధమే. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఎంత భయంకరమైందంటే ఈ శరీరం ఆ దేవుని యొక్క పనిని సంపూర్ణంగా ఈ శరీరం చేయనివ్వదు పిల్లారా. అందుకనే ఆత్మ సంబంధంగా మనం
ఎదగగలిగినట్లయితే శరీర ఇచ్చలను మనం నెరవేర్చము. శరీర ఇచ్చలను మనం నెరవేర్చుకుంటున్నామంటే దేవుని సంకల్పాన్ని మనము సంపూర్ణంగా నెరవేర్చలేము. ఆయన పనిని సంపూర్ణంగా మనం చేయలేము. కానీ దేవుని కుమారుడు యేసుక్రీస్తు, తండ్రి నీ చిత్తమైతే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించుగాక అన్నాడు. కాబట్టి ఈ మన శరీరం చాలా, ఎందుకంటే సుఖము, సంతోషం, ఆహారం కోసం తహతహలాడుతుంది, విశ్రాంతి కోసం తహతహలాడుతుంది. ఎందుకంటే మనము దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళడానికి ఈ శరీరం మనలను బలహీనులుగా చేస్తూ, అందుకనే పౌలు చెప్తాడు, ఇట్టి మరణమునకు లోనైనటువంటి శరీరము నుండి ఎవరు నన్ను విడిపించుదురు అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చూస్తే, ఎందుకంటే ఈ శరీరం అనేటువంటిది దేవుని పని చేయనివ్వదు. దేవుని కుమారుని యేసుక్రీస్తు తన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని నిందలు అనుభవించినప్పటికీ కూడా దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. దేవుని యొక్క పనిని సంపూర్ణంగా ఆయన పూర్తి చేశాడు. సర్వమానవాళి పాప విమోచన కొరకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణాన్నే పణంగా ఆయన మన కొరకు పెట్టి ఉన్నాడు పిల్లరా. అందుకనే పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా మనం చూడగలిగినట్లయితే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూస్తే, ప్రతి క్షణం మనం మరణమునకు అప్పగించుకోవాలి. ప్రతి క్షణము కూడా మరణమునకు అప్పగించుకోవాలి. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు. నీటి ఆవిరి లాంటిది మన యొక్క జీవితం. బ్రతుకున్న దినమే మనది, బ్రతుకున్న క్షణమే మనది. బ్రతుకున్న దినములో, బ్రతుకున్న క్షణములో దేవుని యొక్క మహా గొప్ప పనిని మనము సంపూర్ణంగా నెరవేర్చడానికి మనము ముందుకు సాగాలి ప్రియులారా. మనం ముందుకు సాగాలి. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే పౌలు గారు ఏమంటున్నాడు మనం చూస్తే చెప్తున్నాడు, ప్రతి క్షణము కూడా మనము అంటే మరణమునకు అప్పగించుకోవాలని మరి మనము గమనించుకోవాలి. అంటే మనము ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేసి, మనం ఎందుకు ఈ మాట ఆయన మాట్లాడాడు, ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి, ఈ మాటలో ఉన్న భావం ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుని మన జీవితాలను సరి చేసుకోవాలి. మరికొంతమందిని జీవితాలను మనం సరి చేయలేదు తప్ప వాదోపవాదనలతో సమయాన్ని మనం వ్యర్థంగా పాడు చేయకూడదని దేవుడు ప్రతి దినము కూడా మనం ఏం చేయాలట, మరణమునకు అప్పగించుకోవాలి. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ప్రియులారా. మరణం ఎప్పుడు వస్తుందో, ఏ విధంగా వస్తుందో, ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచి వెళతాం ఎవరికి తెలియదు. అందుకనే బ్రతుకున్న దినములో, బ్రతుకున్న క్షణములో ఆయన యొక్క గొప్ప పనిని మనము బహు గొప్పగా జరిగించాలని లేఖనం మనకు చాలా వివరంగా ప్రతి దినము మన మరణానికి మనము అప్పగించుకోవాలి. ఇదిగో ఒకవేళ ఉదయానికి నేను లేవకపోతే, ప్రభా ఈ రోజు వరకు నీ పనిని ఇంతవరకు నెరవేర్చాను అని మనము ఏం చేయాలట, మరణమునకు అప్పగించుకోవాలి. మనము మరణానికి భయపడకూడదండి. ఎందుకంటే మీరు ఎంతలో కనబడంతలో మాయమైపోవు, నీటి ఆవిరి లాంటిది మీ జీవితం. మరణము రుచి చూడక బ్రతుకున్నాడు ఎవడు ఈ భూమి మీద లేడని కూడా లేఖనం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. అయితే యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు కనుక మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 40 నుంచి 42 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ విషయము అపోస్తలుల కార్యం గ్రంథములో ఉన్నటువంటి లేఖన భాగాన్ని కూడా అది సపోర్ట్ చేస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 40 నుంచి 42 వరకు, అందుకు యేసు, నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. ఇక్కడ లాజరు, మార్తా మరియముల యొక్క
సోదరుడు గురించి ఇక్కడ వ్రాయబడింది ప్రియులారా. చూడగలిగినట్లయితే, అందుకు యేసు, నీవు నమ్మినడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినందని నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తినను. అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపులోకి వచ్చాను. అంతటా ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఎందుకంటే, అయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మార్త, మరియమ్మలు, తన సోదరుడు లాజరు, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటే 4 దినములైన తర్వాత సమాధి వద్దకు వెళ్ళారు. సమాధి వద్దకు వెళ్ళిన తర్వాత తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన ఇదిగో ఈ యొక్క ఏమంటున్నాడంటే బయటికి రమ్మని చెప్పాడు. తర్వాత అతడు బ్రతికినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో చూడగలిగినటువంటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38. అంటే ఇంత ఇలా జీవించినటువంటి ఈయనకు, క్రీస్తుకు చావుకు అంటే ఈయన భయపడినాడని సామాన్య మానవుడు వల్లే ఆర్తనాదం కూడా చేశాడు అని, నీవును ఇలాగ ఆర్తనాదము అంటే శరీరంలో ఉన్నప్పుడు శరీరం యొక్క మరి బలహీనత ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. క్రీస్తు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి నీవు తొలగించమన్నాడు. అంటే నీవును ఇలా ఆర్తనాదము చేయాలి. అయితే కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, అనుకున్నవి మనము నెరవేరనప్పుడు దేవుడు మనను మర్చిపోయాడు అనడం ఇవాళ సర్వసాధారణమైనటువంటి విషయం. చాలా మందికి ఎందుకంటే కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, మరి మనం అనుకున్నటువంటివి నెరవేరనప్పుడు మనం ఏమన్నాం, దేవుడు మనను మర్చిపోయాడు అనడం సర్వసాధారణ విషయం. నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను, నేనే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. ఎందుకంటే మనం మర్చిపోయాడేమో, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ కన్నీళ్ళు, నాకెందుకు ఈ బాధలు, అసలే ఎందుకు నాకు ఈ పరీక్ష అని మనం అనుకుంటూ ఉన్నాం పిల్లరా. కానీ చెప్పాడు, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను, నేనే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వారు చాలాసార్లు దేవుని యొక్క కోపానికి గురై దేవుని వదిలినప్పుడు ఎన్నో ఆక్రందనలు చేస్తే వారి యొక్క మొర విన్న దేవుడు వారిని మళ్ళీ మళ్ళీ కనికరించి చేరదీసి తన హస్తాలతో ఆదుకోవడం మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇవాళ బలము శాశ్వతమని, ధనము శాశ్వతమని, ఈ లోకం శాశ్వతమని, మన జీవితమే శాశ్వతమని విర్రవీగిపోతున్నటువంటి మనుషులు ఒక్కసారి ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఆనాడు ఇశ్రాయేలుకు చెప్పాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. ఇలా ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. చాలాసార్లు దేవుని యొక్క కోపానికి గురై దేవుణ్ణి వాళ్ళు వదిలినప్పుడు ఎన్నో ఆక్రందనలు చేశారు. వాళ్ళ ఆక్రందనలు, వారి మొరలు విన్నటువంటి దేవుడు వారిని మళ్ళీ మళ్ళీ కనికరించి చేరదీసి తన హస్తాలతో ఆయన ఆదుకోవడం మనం చూస్తూ ఉంటాం. అందుకనే నాటి ఇశ్రాయేలులు మొదలు నేటి క్రైస్తవులమైన మన కోసము వ్రాసినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తు కోసము కూడా, అనగా ఆయన కోసం మాత్రమే కూడా కొన్ని వాగ్దానాలు చేశాడు. తాను ఆపదలో పడ్డానని మామూలు మనిషిగా దేవునికి తన మొర వినిపిస్తున్నాడు. ఆయనకి ఇచ్చే వాగ్దానాలను గనక మనం చూసినట్లయితే ప్రియులారా, ఇదిగో ఒకసారి యెషయా గ్రంథం 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూడగలిగినట్లయితే,
ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనబరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరమ వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఇశ్రాయేలు జనాంగం ద్వారా క్రీస్తుకు చెప్పుచున్నటువంటి మాట ఇక్కడ మనం చూడాలి. క్రీస్తు గురించి చెప్పుచున్నటువంటి మాట ఇశ్రాయేలు జనాంగం ద్వారా. మరి ఎందుకంటే దేవుని కుమారుడు యేసు క్రీస్తు గూర్చి చెప్పుచున్నటువంటి మాటలు ఇక్కడ మనం వింటూ ఉన్నాం. అక్కడ చెప్తూ ఉన్నాడు, అతడు కేకలు వేయడు, అరవడు, కంఠస్వరము వీధిలో వినబడదు. నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్య జనులకు న్యాయము కనబరుచునని వ్రాయబడింది. ఆ తరువాత ఇదే 42 యెషయా గ్రంథం 5 నుంచి 7 వచనాలు మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు, ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గుడ్డివారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహముల నుండి వెలుపలికి తెచ్చుట యెహోవానగు నేనే. నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని, అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి నీవు విడనాడితివి అని ఈ మాటలో అర్థం ఉంది. ఇదిగో ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క చేయిని విడిచాడు అనే భావంతో చెప్తున్నాడు మాట. ఇక్కడ అదే చెప్తున్నాడు, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన గాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. నీ చేయి పట్టుకుని ఉన్నాను. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యొక్క చేయిని పట్టుకున్నాడు. ఇదిగో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమనంటే, ఇదిగో నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడనాడితివి అంటూ ఉన్నాడు. అయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చూస్తే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములన్నీ, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును. సాక్షాత్తు ఆనందముతో క్రీస్తు మాట్లాడినటువంటి లేఖన యొక్క భాగాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయనే మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. నా దేవా నా దేవా నన్నేల నీవు చేయి విడనాడితివి, నన్నేల చేయి విడనాడితివి. సాక్షాత్తు ఎంతో ఆనందంతో క్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ప్రియులరా. ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే కీర్తనల గ్రంథంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ క్రీస్తు గురించి ఎన్నో మాటలు వ్రాయబడ్డాయి. అవి నెరవేరినవని నేను చెప్తూ ఉన్నానని లూకా సువార్తలో మనం 24వ అధ్యాయంలో మనం చూడొచ్చు ఒకసారి 44వ వచనంలో. అయితే ఇక్కడ మనము లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 17 నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూడగలిగినట్లయితే, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 17 నుంచి 21వ వచనంలో, యెషయాలో వ్రాయబడిన వాక్యము మీ వినికిడిలో నెరవేరినది, నీ చేయి పట్టుకున్నాను అన్నాడు తండ్రి. యెషయా గ్రంథములో నీ చేయి పట్టుకున్నాను అన్నాడు తండ్రి. మరి నేను నీ పని చేశాను కదా, ఎందుకు నీవు నన్ను విడనాడావు అని క్రీస్తు తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అదే మాట క్రీస్తు శిలువ మీద పలికిన 4వ మాట,
అడిగే హక్కు క్రీస్తుకు ఉంది, మరియు మనకు కూడా ఉన్నది. కాయలు కాచిన చెట్టుకే దెబ్బలు బాగా తగులుతాయండి. ఎందుకంటే ఆ కాయ కొరకు అనేకులు రాయలు విసురుతూనే ఉంటారు. అలాగే నీవు నేను శ్రమలు అనుభవించాలి. అగ్ని వంటి మహాశ్రమ మన జీవితంలో వచ్చిన నీవు నిలబడి దేవుని నామ మహిమార్థమై మనము ముందుకు సాగాలి. కష్టాలు కన్నీళ్లను మనము భరించాలి. ఆయన పరిచర్య కొరకు అవసరమైతే మన ప్రాణమును కూడా పణంగా పెట్టాలి. పిల్లరా, ఆయన దేవుని కుమారుని యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాప విమోచన కొరకు ప్రాయచిత్తముగా తన ప్రాణమును మన కొరకు సిలువలో పెట్టాడు. అందులో ప్రేమ ఉన్నదని గ్రంథకర్త మనకు చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. పిల్లరా, అందుకనే ఆయన చెప్తున్నాడు, యెషయా గ్రంథంలో వ్రాయబడిన వాక్యము, మీ వినికిడిలో నెరవేరినది నీ చేయి పట్టుకున్నాను అన్నాడు తండ్రి. మరి నేను నీ పని చేశాను కదా, ఎందుకు నీవు నన్ను విడిచావు అని క్రీస్తు తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అదే మాట క్రీస్తు శిలువ మీద పలికినటువంటి 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచితివి అంటే అడిగే హక్కు కూడా క్రీస్తుకు ఉన్నది, మరియు మనకు కూడా ఉన్నది. అందుకని కాయలు కాచినటువంటి చెట్టుకే దెబ్బలు తగులుతాయి. అలాగే నీవు నేను శ్రమలను ఈ లోకంలో అనుభవించాలి. శ్రమలే లేకుంటే క్రైస్తవులమే కాదు అన్నాడు. అందుకనే ప్రియులారా, ఆలోచించాలి. నీవు నేను కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవునికి మనం ప్రార్థన చేయాలి. అలాగా మనం మరి క్రీస్తు ఎలా ప్రార్థన, నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడనాడెత్తివి అన్నాడు. నీవు కూడా నేను కూడా మనకున్న కష్టాల్లో, మనకున్న నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, సమస్తంలో కూడా దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయటం, ఇదిగో సిలువలో ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. నన్నేల నువ్వు చేయని విడనాడితివని మరలా తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అలాగే మనము కూడా మనం ప్రార్థన చేయాలి. మన జీవితంలో కష్టాల్లో, కన్నీళ్ళు కూడా మనం ప్రార్థన మనం చేయాలి. శ్రమల్లో మనం ప్రార్థన చేయాలి. శోధనలో, వేదనలో కూడా మనం ప్రార్థన చేయాలి అని చెప్పడానికి క్రీస్తు ఈ మాట మనకు చెప్పడం జరిగింది. మనకు అవసరం వచ్చినప్పుడే మనం ప్రార్థన చేయటం, అవసరం లేనప్పుడు ప్రార్థన మానేస్తూ ఉంటాం. ఇష్టం ఉంటే ప్రార్థన చేయటం, ఇష్టం లేకపోతే ప్రార్థన చేయటం మానేయటం కాదు. ప్రతినిత్యము మనం ప్రార్థించాలి. ఇదిగో దేవుని కుమారుని యేసుక్రీస్తు తండ్రి యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని నెరవేరుస్తూ ఇదిగో తండ్రిని అడుగుతున్నాడు, నేను ఈ పని చేశాను కదా, నన్నెందుకు నువ్వు చేయి విడిచిపెట్టావు అని ఆయన గ్రహించాడు, అర్థం చేసుకుని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని నేను కూడా ఈ కష్టాల్లో, ఈ కన్నీళ్ళలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం ఆయన చేస్తాడు. అలా మనందరం ప్రార్థన చేయాలి. అలాగ మనందరం ప్రార్థన చేయాలని చెప్పడానికే దేవుని కుమారుడు యేసుక్రీస్తు శిలువ మీద ఈ యొక్క మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూడగలిగినట్లయితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి ఉన్న దినం మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుంచి తప్పించగల వానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవుని కుమారుని యేసుక్రీస్తు ఎందుకు అంగీకరించబడ్డాడు అనంటే, శరీర దినములలో అంటే శరీరధారి ఉన్న దినములలో నీవల నామరమైన రక్త మాంసాలు ధరించుకుని ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు, శరీరధారి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణము నుంచి తప్పించగల వానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు అని దేవుని వాక్యం మనకు చాలా వివరంగా చెబుతూ ఉంది. పిల్లరా, మరి సాక్షాత్తు దేవుని కుమారుని యేసుక్రీస్తే మరి మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణము నుంచి ఎవరైతే విడిపించగలరో తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేశాడు. అంతవరకే కాదు, భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. అందుకని ఆయన అంగీకరించబడ్డాడని దేవుని యొక్క వాక్యములో మనం చాలా వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఆది కాండము 22వ అధ్యాయము, ఆది కాండము 22వ అధ్యాయము 10-11 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే ప్రియులరా, ఆది కాండము 22వ అధ్యాయం 10-11 వచనాలు,
అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు చిత్తము ప్రవ్వా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మరి ఆలోచన చేయాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే మన జీవితంలో సాతాను ఇచ్చేటువంటి శోధనలు మనం జయించి దేవుడు పెట్టే ప్రతి ఒక్క పరీక్షలు మనం నెగ్గి దేవుడిచ్చే జీవకిరీటం పొందడానికే ప్రభు మనకు నిలబడేటట్లుగా మరి ఈ మనము ఆయన పనులు నిలబడేటట్లుగా ఈ కేక వేసినట్లుగా ఈ మాట మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రభువు చేయి విడిచినట్లుగానే మన చేయి విడిచిన మామూలుగా మానవులుగా భయపడి పారిపోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని కుమారులుగా రుజువు చేసుకోవడానికే ఈ మాటలోని అర్థమని మనము గ్రహించగలిగితే మనము ధన్యులమని దేవుని యొక్క వాక్యము మనకు చాలా వివరంగా తెలియపరచబడుతుంది పిల్లరా. ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకనే లేఖనాలని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది, లేకపోతే మనకు అర్థం కాదు ప్రియులరా. అందుకనే ఒకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడుతున్న మాట, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. శరీరం ఈరోజు ఉంటుంది, రేపు భూమిలో కలిసిపోతుంది. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవాలి. ఆత్మ ఆయన దయచేసిన వాని యొద్దకు తిరిగి మరలా వెళ్ళాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం బ్రతకాలి. అందుకని మనము కూడా కష్టాల్లో కన్నీళ్ళు దేవునికి ప్రార్థన చేసి ఆయన నుంచి మనం సహాయాన్ని పొందుకొని ముందుకు సాగడానికి తండ్రి అయిన దేవుడు మనందరినీ బలపరిచి స్థిరపరిచి తన కుమారుడిని యేసుక్రీస్తు రెండవ రాకడకు సిద్ధపరచాలని కోరుకుంటూ, దేవుని చిత్తమైతే దేవుని కుమారుడు యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే మరి 5వ మాటను మరొక లేఖన పరిశోధనలో తెలుసుకోవడానికి దేవుడు ఒక మంచి అనుకూల సమయం మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింపు చేయను గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి.